శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. గత వీడియోలో ఇజ్రాయెల్ పేరు, ఆ ప్రాంతం, అసలు ఆ ప్రజలు ఎలా ఉద్భవించారో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆ ప్రజల యొక్క మూల పురుషుడు ఎవరు, అతని యొక్క చరిత్రను పూర్తిగా తెలుసుకుందాం. అబ్రాహాము, ఇతని పేరును దేవుడు కాలక్రమంలో అబ్రహాముగా మార్పు చేశారని బైబిల్ తెలుపుతుంది. ఈ అబ్రాహాము అనే పేరుకు అర్థం హెచ్చింపబడిన తండ్రి. అలాగే అబ్రహాము అనే పేరుకు అర్థం అనేకులకు తండ్రి. ఇతను నోవహు కుమారులలో షేము వంశావళికి చెందినవాడు. ఈ షేము వంశావళికి సంబంధించిన వారు గుడారాలలో నివసించేవారు మరియు సంచార జాతులు, అనగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ తమ యొక్క జీవితాన్ని గడిపేవారు. వీరు ఎక్కువగా గొర్రెలను, ఒంటెలను, పశు సంపదను కలిగి ఉండేవారు. ఈ షేము వంశస్థులు మొదటగా మేషా నుండి సపారాకు, నేడు ఇది జోర్దాను ప్రాంతం మరియు ఇది కొండలు కలిగిన ప్రాంతం, ఇటువంటి ప్రాంతం నుండి అబ్రహాము తండ్రి అయిన తేరాహు మైదాన ప్రాంతాల వైపు, అంటే పచ్చికలు, పశు సంపదకు కావలసినటువంటి గడ్డి, నీరు కోసం చదునుగా ఉండే నదీ తీర ప్రాంతాల వైపు ప్రయాణం సాగించాడు. అహరోను అనే ప్రాంతం వరకు వచ్చి అతడు కాలం చేశాడు. ఆ తరువాత అబ్రహాము తనకు దేవుడు చెప్పాడు అని తన భార్య అయిన సారాను వెంటబెట్టుకొని కనాను దేశానికి బయలుదేరాడు. అతనితో పాటు తన సోదరుడి కుమారుడు లోతు కూడా బయలుదేరాడు. అలా మొదలైన అబ్రహాము ప్రయాణంలో అతని భార్య, అతని సహోదరుని కుమారుడు లోతు మరియు వారు అప్పటి వరకు సంపాదించిన యావత్ ఆస్తిని కూడా వెంటబెట్టుకుని కనాను అనే ప్రాంతానికి వచ్చారు. ఈనాటి లెబనాన్, సిరియా, ఇజ్రాయెల్ దేశాలు మొత్తంగా కనాను అని పిలువబడ్డాయి. అయితే అప్పటికే కనానీలు, అనగా నోవహు చిన్న కుమారుడైన హాము వంశస్థులు నివసించే ప్రాంతం. అబ్రహాము చాలా తెలివైనవాడు. తన ప్రయాణమంతటినీ కూడా మెస్పతోమియా, కనాను, ఈజిప్టుల్లోని ప్రధాన వాణిజ్య రహదారుల మీదనే సాగించాడు. అతను ఈ ప్రయాణాల్లో తన సంపదను రెట్టింపు చేసుకుని విస్తరించాడు కూడా. ఎంతలా అంటే ఒకానొక సమయంలో అబ్రహాము ఇంటి పనివారు, లోతు ఇంటి పనివారు గొడవ పడేంతలా సంపాదించారు. అదే సమయంలో కనానులో కరువు సంభవించింది. అప్పుడు అబ్రహాము మరియు లోతు ఈజిప్టుకు వలస వెళ్ళి అక్కడ కొన్ని దినములు గడిపి మళ్ళీ పరిస్థితులు చక్కబడిన తరువాత వారి మునుపటి ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు గొడవ మొదలైంది స్థలం విషయమై. అందుకు అబ్రహాము వేరే దేశ కాపురస్తులకు మధ్య, మన బంధువులమై ఉండి గొడవ పడుతూ మంచిది కాదు, నీ ఎదురుగా ఇంత విశాలమైన భూభాగం ఉంది కదా, నువ్వు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళొచ్చు అని హితువు పలికాడు. సో ఇక్కడ అబ్రహాం యొక్క న్యాయ మార్గం మనకు తెలుస్తుంది. లోతు తన కన్నులకు ఎదురుగా ఉన్న యోర్దాను పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అలా లోతు సొదొమ, గొమొర్రా అను ప్రాంతానికి బయట కాపురం ఉండేవాడు. కాలక్రమంలో కనాను చుట్టూతా ఉండే రాజులు ఆ దేశ రాజుల మీద యుద్ధానికి వచ్చి అందులోని పట్టణ నివాసులను, వారి ఆస్తిని, సంపదను దోచుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం ఆ యుద్ధంలో నుండి ఒకడు తప్పించుకొని వచ్చి అబ్రహాముకు చెప్పాడు. అప్పుడు అబ్రహాము ఎష్కోలు, ఆనేరు, మమ్రే అని అమోరీల జాతికి చెందిన వారినందరినీ మరియు తన ఇంటిలోని వారు సుమారు 315 మందిని తన వెంట పెట్టుకొని వెళ్ళి 3 రాజులను కూడా ఓడించి వారు ఎత్తుకెళ్లిన ఆస్తిని, సంపదను, సమస్తాన్ని విడిపించాడు. సో ఇక్కడ అబ్రహాము యుద్ధ నేర్పరు కూడా. ఇలా కాలం గడుస్తుండగా అబ్రహాముకు పిల్లలు లేరనే నెపంతో తన భార్య సారా ఒక ఐగుప్తు బానిసను తన భర్తతో కలిసి ఒక బిడ్డను జన్మనివ్వమని కోరుతుంది. అందుకు అబ్రహాం కూడా అంగీకరించి ఒక బిడ్డకు జన్మనిస్తాడు. అతని పేరే ఇస్మాయిల్. ముస్లింలు వాదించేది ఏంటంటే ఇస్మాయిల్ ద్వారానే మేమందరము ఉద్భవించాము అని. కానీ తరువాతి క్రమంలో అబ్రహాము, సారాయిలకు ఒక మగబిడ్డ జన్మిస్తాడు. వారు 100 సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు అతని పేరు ఇస్సాకు. అలా అబ్రహాము వంశం చిగురించింది. కానీ మొదటగా బానిసకు పుట్టిన బిడ్డను సారాయి ఇంటి నుండి పంపివేస్తుంది. తదుపరి కాలంలో అబ్రహాము, సారా ఇద్దరూ కాలం చేస్తారు. అతని యొక్క సంపదను, ఆస్తిని, కానాను దేశ భూభాగాన్ని అబ్రహాము కుమారుడు ఇస్సాకు కొనసాగిస్తాడు. ఈ మొత్తం కథనంలో మనకు అర్థమైంది ఏంటంటే అబ్రహాము అనే వ్యక్తి ఆలోచనాపరుడు,
తెలివైన వర్తకుడు, న్యాయశాలి, నీతిమంతుడు మరియు యుద్ధ నేర్పరి కూడా. అదే రకంగా వీరు సంచార జాతికి చెందినవారు, అంటే హెబ్రీలు కూడా. ఈ హెబ్రీలు అనేవారు ఎక్కువగా పశు సంపదను కలిగి ఎక్కువగా బానిసలను, ఆస్తిని సంపాదించుకొనగలిగే తెలివైనటువంటి వారు. అందువల్లే వీరిని చూస్తే మిగతా జాతి ప్రజలకి కొంత ఈర్ష్య, ద్వేషం కలిగింది. ఇప్పుడు మీకు కొంత అర్థమైంది అనుకుంటా ఎందుకు ఈ ఇజ్రాయేలీలు అంటే మిగతా ప్రపంచానికి, ముఖ్యంగా అరబ్బులకు ద్వేషము. మారబోయే ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలతో కూడిన ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి మా రాబోయే వీడియోని అతి త్వరలో మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ పొందగలరని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.